హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే పెన్షన్ నిధులను అయితే విడుదల చేసింది. ఈ రోజు నవంబర్ 29 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బ్యాంకు నుంచి క్యాష్ అయితే విత్డ్రా చేసుకుని ఈ మేరకు నవంబర్ 30వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పింఛన్ల పంపిణీ అయితే కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రభుత్వం తాజాగా 3 నెలల విధానాన్ని తీసుకొచ్చింది కదా. ఒక నెల తీసుకోకుంటే ఆ నెల పింఛన్ మరుసటి నెలలో, ఆ నెల తీసుకోకుంటే ఆ 2 నెలల పింఛన్ 3వ నెలలో ఇచ్చే విధంగా అయితే విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇక్కడ నవంబర్ నెల సంబంధించి పింఛన్ అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది లబ్ధిదారులు తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించి ఈ 45,000 మందికి కూడా తాజాగా ఈ డిసెంబర్ నెల పింఛన్, నవంబర్ నెల పింఛన్, 2 నెలల పింఛన్ అయితే విడుదల చేసిందండి. దీనికి సంబంధించి తాజాగా లిస్టు కూడా మనకు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్టు ప్రకారం వృద్ధులైతే ఇక్కడ 8,000, దివ్యాంగులైతే 12,000, సికిల్ సెల్ ఎనీమియా లాంటి వారి అయితే 20,000 రూపాయలు, అంటే 2 నెలలు నవంబర్, డిసెంబర్. ఇది అతి విచిత్రంగా ఉందంటే నవంబర్ నెల 1వ తేదీనే పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నవంబర్ నెలలో 45,000 మంది అయితే తీసుకోలేదు. అయితే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం గ్రామ వార్డు సచివాలయాలకు సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందుగానే, అంటే నవంబర్ 30వ తేదీనే పింఛన్ పంపిణీ చేస్తుంది. ఒక నెలలోనే 2 నెలల పింఛన్ అయితే ఇక్కడ లబ్ధిదారులు అందుకొని ఉన్నారండి. ఈ విధంగా నవంబర్ 1వ తేదీ పింఛన్ తీసుకొని 45,000 మందికి డిసెంబర్ నెల పింఛన్ ఈ మేరకు నవంబర్ 30వ తేదీన పంపిణీ జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో గత నెలలో పింఛన్ తీసుకునే వారికి కూడా ఈ నెల 2 నెలల పింఛన్ అయితే విడుదలైంది. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా, అంటే పెన్షన్ మాకు వస్తుందో రాదో, నవంబర్ 1వ తేదీ తీసుకోలేదు, మరి డిసెంబర్ నెల పింఛన్ మాత్రమే వస్తుందా, నవంబర్ నెల, డిసెంబర్ నెల 2 నెలల పింఛన్ కలిపి వస్తుందా అని చాలా మంది అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ఆందోళన అయితే చెక్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల లిస్ట్ అయితే విడుదల తీసిందండి. గత నెలలో తీసుకొని వారి పేర్లను విడుదల చేస్తూ గత నెల, ఈ నెల 2 నెలల పింఛన్ అమౌంట్ అయితే విడుదల చేసింది. ఈ మేరకు మీరు కూడా ఈ లిస్టుని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్, మీ పేరు కనుక మీరు టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేసి ఈ లిస్ట్ లో మీ వివరాలను చూసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి నవంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో పెన్షన్ అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు. ఎవరైతే నవంబర్ నెలలో పింఛన్ తీసుకోలేదో వారు 2 నెలల పింఛన్ అయితే తీసుకోండి. మీ పేరు ఒకవేళ మీరు తెలుసుకోవాలి, లిస్ట్ లో ఎక్కడొచ్చింది ఏంటి తదితర వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ పెన్షన్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, మీ పేరు కానీ సెర్చ్ చేసి ఈ ఫైల్లో మీరు చూసి తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని వెలువరించినప్పుడు ఆ వివరాలను ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు ఈ సమాచారాన్ని పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.